నమస్తే అండి. వేణుస్వామి పైన బ్రాహ్మణ సంఘాల వారు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతను మా బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి కాదు, మాలో శాఖలు ఉన్నాయి, ఆ శాఖలు ఏ శాఖకి చెందిన వ్యక్తి కాదని చెప్పి వారి శాఖలు వైదికులు, వైష్ణవులు, 6000 నియోగులు, ఇలాగా కొన్ని శాఖలు ఉన్నాయి. ఈ శాఖలు ఏ శాఖకి చెందిన వ్యక్తి కాదు అని చెప్పి ఆయా శాఖలకు సంబంధించిన అధ్యక్షులు ముందుకు వచ్చి తీవ్రంగా ఇతని పైన నిరసనది వ్యక్తం చేస్తున్నారు. చాలా కోపోద్రిక్తులై మాట్లాడుతూ ఉన్నారు. ఇతనైతే ఇలాంటి జ్యోతిష్యాలు చెప్తూ జనాలు ఏమారుస్తూ క్షుద్ర పూజలు, అలాగే పబ్ అని, క్లబ్ అని ఇలాంటివి రన్ చేయటం కానీ, జ్యోతిష్యాల పేరు చెప్పి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించటం, ఇవన్నీ బ్రాహ్మణ కుటుంబంలో చెందిన వ్యక్తి అయితే ఇలా చేయడు. ఒకరిని బ్లాక్మెయిల్ చేయటం, భయపెట్టడం, ఇలాంటి జ్యోతిష్యాలు అయితే చెప్పరు. ఇతను అసలు ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మాకు తెలియాలని చెప్పి చాలా తీవ్రంగా నిరసనలు అయితే చేపట్టారు. ఈ విషయాన్ని హైదరాబాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరకు కూడా తీసుకెళ్ళి ఈ విషయాన్ని మేము ముందుంచుతాము, జనాల్ని ఇలా మాయ చేస్తున్న వ్యక్తి, మా కులం పేరుతో మమ్మల్ని చెడ్డ పేరు తీసుకొస్తున్న వ్యక్తి అని చెప్పి మేము చర్యలు తీసుకుంటామని నిరసన అయితే వ్యక్తం చేశారు. అలాగే ఇతను ఏవో పబ్బులు, క్లబ్బులు నడుపుతూ 2 స్త్రీలతో కూడా క్లోజ్గా ఉండటం, ఆ స్త్రీలు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళటం, అలాగే ఆ స్త్రీలు వేణుస్వామి ఇతర దేశాలకి తిప్పుతూ ఉండటం, అంటే వీళ్ళ మధ్యన వాళ్ళిద్దరు ఆడవాళ్ళతో చాలా సాన్నిహిత్యమైన సంబంధాలు ఉన్నాయి అంటాం. అలాగే ఈ విషయాలు వీణావాణికి తెలుసా తెలియదా? 2 స్త్రీలు తన భర్తతో అతి సాన్నిహిత్యంగా ఉండటం అనే విషయాన్ని తెలిస్తే ఎందుకు ఖండించట్లేదు? తెలియకుండా ఆమెను మోసం చేస్తున్నాడా? ఆమె దేశ విదేశాలకు, ఆస్ట్రేలియా అంతమానం వెళ్తూ మంచిగా ప్రోగ్రామ్స్ ఇచ్చుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. తనకి భర్త తప్ప, కూతురు తప్ప ఎవరు ప్రపంచం కాదు. వీళ్ళకి ఒక అమ్మాయి ఉంది, ఉన్నప్పటికి కూడా అమ్మాయి చాలా నార్మల్గా ఉంటుంది, ఎక్స్ట్రాలు ఉండవు. కానీ వీణావాణి అయితే మటుకు తిను ఒక సినిమా యాక్టర్ లాగా డ్రెస్సులు వేసుకుంటూ రకరకాల గెటప్స్ తోటి సాంగ్ చేస్తూ ఏదో ఒక ప్రోగ్రాము ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తూనే ఉంటుంది. టీనేజ్లో ఉన్న అమ్మాయి కూడా చాలా కూల్గా ఉంటుంది. తినైతే మటుకు వయసుకు మించిన ప్యాషన్తో అమ్మాయి చాలా స్పీడ్గా ఉంటుంది వీణావాణి. అలాగే వీణావాణి తల్లిదండ్రులు ఎలా మోసం చేసింది, ఎలాగా ఇబ్బంది పెట్టిందని వీడియో కూడా నిన్న చేసి పెట్టాను. కానీ ఎవరైనా ఈ రోజున కొత్తగా చూస్తున్న వారి కోసం 2 ముక్కల్లో షార్ట్కట్లో చెప్పేస్తాను. వీణావాణిది తూర్పుగోదావరి జిల్లా ఒక పల్లెటూరు అంబాజీపేట దగ్గర. తన చిన్నతనంలో వీణ ఒక జమీందారు ఇంట్లో వీణ ముట్టుకోపోతుంటే వాళ్ళు ఏదో పరుషంగా మాట్లాడతాం, ఆ బాధతో తల్లిదండ్రులు ఇంకో ఊరికి తీసుకెళ్ళి వీణ నేర్పించారు. అలాగే అక్కడ తనకి బస్సు ఎక్కి రావటం ఇబ్బంది పడుతుందని చిన్న సైకిల్ కూడా కొనిచ్చారు. అలాగే తన స్టడీస్ నిమిత్తం హైదరాబాదు తీసుకొచ్చి కష్టపడి ఈ అమ్మాయికి అన్ని ఆస్తులన్నీ అమ్ముకుని వచ్చి పిల్లల కోసం వీళ్ళు త్యాగం చేశారట. అలాగే వీణావాణితో పాటు ఆటలో ఒక అమ్మాయి డ్యాన్సరు పావని, ఇంకో బ్రదరు, 3 సంతానమని, అలాగే వీళ్ళతో ఎవరితో కూడా ఇప్పుడు టచ్లో లేదని, పేరెంట్స్కి నాకు సంబంధం లేదని, పేరెంట్స్కి నాకు మాటలు లేవని చెప్పింది. అలాగే మాది లవ్ మ్యారేజ్, 2 పడవల్లో కాలు వేయలేము కాబట్టి ఒక పడవలో కాలు వేయాలి కాబట్టి నత్తింటి వాళ్ళనే నేను ట్యూన్ చేసుకున్నానని చెప్పింది. అలాగే తల్లిదండ్రులతో పాటు హైదరాబాద్లో ఉంటుండగానే సంగీతం నేర్చుకోవటానికి వేణుస్వామి బంధువు ఒకళ్ళు వచ్చినప్పుడు, ఆ బంధువుతో పాటు కూడా వచ్చినప్పుడు వీణావాణిని వేణుస్వామి చూడటం జరిగింది. అప్పుడు తను హీరోయిన్ చేస్తానని చెప్పి, లేకపోతే సినిమా డైరెక్టర్ చేస్తానని చెప్పి 4 మాటలు చెప్పి ఎలాగైతే ఆ తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకోవటం జరిగింది. పెళ్ళైన తర్వాత కొన్ని మనస్పర్ధలు వీళ్ళ కుటుంబానికి రావటం జరిగింది.
ఆ మనస్పర్ధల వల్ల తల్లిదండ్రులకి ఈయనవాణికి మాట లేకుండా అయినప్పటికి కూడా వాళ్ళకి ఉన్న తల్లిదండ్రులకు ఉన్న పొలంలో తనకంటూ ఒక భాగం ఉందని చెప్పి కోర్టు ద్వారా నోటీసులు ఇవ్వటం, నోటీసులు ఇచ్చిన తర్వాత తల్లిదండ్రులు విధి లేక తప్పనిసరి పరిస్థితుల్లో పొలము తన భాగం తనకు రాసిస్తానంటే నాకు డబ్బు ఇవ్వండి అని చెప్పి ఆ డబ్బు తీసుకోవటం, దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ పేపర్ కూడా టీఎఫ్ఎం మూర్తి గారు చూపించడం జరిగింది. ఇలాగా పెళ్ళయి తల్లిదండ్రుల సంబంధం లేదు, ఆ తల్లిదండ్రులు నా భర్త మేనత్త మేనమామలు అన్న వ్యక్తి ఆస్తి కోసము తల్లిదండ్రులకి కోర్టు ద్వారా నోటీస్ ఇవ్వటం అనేది చాలా దారుణమైన విషయం. ఏదేమైనప్పటికీ కూడా తల్లిదండ్రులని బాధ పెట్టిన క్షోభో, లేకపోతే వీళ్ళు చెప్పిన తప్పుడు జాతకాలు, భర్త చెప్పిన తప్పుడు జాతకాలు వల్ల, లేకపోతే ఈయనవాడిని షార్ట్ టెంపర్, ఏదేమైనప్పుడు కూడా ఇప్పుడైతే వీళ్ళు చాలా పెద్ద కాంట్రవర్సీల్లో ఉన్నారనే చెప్పాలి. ఎందుకంటే ఒక కులంలో కొంతమంది పెద్దలు వచ్చి మాకు సంబంధం లేని వ్యక్తులు వీళ్ళు, అసలు వీళ్ళు ఎవరో మాకు తేల్చి చెప్పాలని చెప్పి ఇంత కఠినంగా మాట్లాడుతున్నారంటే వీళ్ళు తవ్వుకున్న గోతులో వాళ్ళే పడ్డట్టు అయ్యింది. ఏణుస్వామి కొన్ని వేల కోట్ల రూపాయలు పూజల ద్వారా తను సంపాదించేసాడు. ఇప్పటికే ఆడి కార్లు, బెంజ్ కార్లు, ఒకప్పుడు మెడలో బంగారు తాళబొట్టు తాకట్టు పెట్టుకున్నామన్న ఈయనవాణి ఈ రోజున కొన్ని వేల కోట్ల రూపాయలు లగ్జరీ లైఫ్, విల్లాలు లాంటి ప్యాలెస్ లాంటి బిల్డింగులు, వీళ్ళకి రాయల్ లైఫ్, రాయల్టీగా ఫ్లైట్లో జర్నీలు, చిన్నప్పుడు తండ్రి కొనిపించిన సైకిల్పై వెళ్ళి నేర్చుకున్న వాడిని ఈ రోజున ఆ బెంజ్ కార్లో తిరుగుతున్నప్పుడు తల్లిదండ్రులకు ఎందుకు గుర్తు రావట్లేదు. ఈ అమ్మాయి గుర్తు వచ్చినప్పుడు తల్లిదండ్రులు చాలా ఆ టీవీలో చూసినప్పుడు చాలా బాధపడుతూ ఉంటారంట. ఇంటికి పెద్ద కుమార్తె చాలా ప్రేమగా పెంచుకున్న కూతురు లేదన్నప్పుడు తల్లిదండ్రులకు కూడా చాలా క్షోభగా ఉంటుంది. అలాగే ఏణుస్వామి తనకి ఇద్దరు లేడీస్ ఉన్నారు, ఆ లేడీస్తో చాలా సాన్నిహిత్యంగా ఉంటాడు. ఆ లేడీస్ కూడా వీళ్ళ ఇంట్లో ఉన్న ప్రోగ్రామ్స్ కొన్నిటికి ఉన్నారు. అలాగే ఎక్కడికి వెళ్ళినా ఏణుస్వామి వాళ్ళు తీసుకెళ్తారు, వాళ్ళతో చాలా అతి సాన్నిహిత్యంగా ఉన్నాడని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఈ విషయాలు తన భర్తతో అతి సాన్నిహిత్యంగా పరాయి స్త్రీలు ఉన్నప్పుడు ఈయనవాణి ఎందుకు సైలెంట్గా ఉంది అంటే తనకి తెలుసా తెలియకుండానే ఏణుస్వామి మోసం చేస్తున్నాడా? ఇతను నాన్ వెజ్ తింటూ, మద్యం తాగుతూ, అలాగే పబ్బులు, క్లబ్బులు, అలాగే పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో, పెద్ద పెద్ద బడా నేతలతో ఫ్రెండ్షిప్ ఉందని చెప్తూ ఉంటాడు. వాళ్ళతోటే ట్రావెల్ చేస్తూ ఉన్నాడు. ఎలాంటి వ్యక్తినైనా సరే, ఎంత టాప్ సెలబ్రిటీనైనా సరే భయం భక్తి లేకుండా మూర్ఖత్వంగా ఇలా జ్యోతిష్యాలు చెప్తూ ఉంటాం, మా బ్రాహ్మణ జాతిలో జరగని పని అని చెప్పి బ్రాహ్మణ సంఘాలు చెప్తున్నాయి. ఇతన్ని చాలా ఒక దుర్మార్గుడు అని చెప్పి చిత్రీకరించి మాట్లాడుతున్న బ్రాహ్మణ సంఘాలు. ఏదేమైనప్పటికీ కూడా ఏణుస్వామిని ఏ శాఖకి సంబంధించిన వ్యక్తి, ఎక్కడ వ్యక్తి అని చెప్పి బ్రాహ్మణ సంఘాలు నిలదీస్తున్నప్పుడు ఏణవాణి మాకు బ్రాహ్మణ సంఘాలు సపోర్ట్ కావాలన్నారు. ఏణవాణిది బ్రాహ్మణ కుటుంబం చెందిన వ్యక్తి. వేణుస్వామి అసలు ఏ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి, వాళ్ళ వంశవృక్షం ఏమిటి, వాళ్ళ వివరాలు ఏంటి, ఈ వైదికులు, వైకాసనులు, నియోగులు, వైష్ణవులు, ఈ కొన్ని రకాల శాఖలు ఉన్న శాఖల్లో తనది ఏ శాఖ, తన తండ్రి ఎవరు, తన కులగోత్రం ఏంటి, తను ఎక్కడ పుట్టి పెరిగాడు, ఇవన్నీ వివరాలు మీడియా ముందు వచ్చి తన క్లారిటీ ఇవ్వాలి. క్లారిటీ ఇవ్వకపోతే ఈరోజు బ్రాహ్మణ సంఘాలకు సంబంధించిన అధ్యక్షులు అందరూ కూడా వచ్చి ఇతను మా కులానికి సంబంధించిన వ్యక్తి కాదని వాళ్ళు ఆరోపిస్తున్నప్పుడు అది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్తాం విషయాన్ని చెప్పి వాళ్ళు స్ట్రాంగ్గా మాట్లాడుతున్నప్పుడు ఏణుస్వామి మౌనంగా ఉండకుండా వాళ్ళకి సమాధానం అయితే ఇవ్వాలి. వాళ్ళకే కదా ప్రజలందరికీ ఇవ్వాలి. ప్రజల డబ్బుతో కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించిన వేణుస్వామి, లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్న వేణుస్వామి తను చేస్తున్న ఆరోపణలు ఆ నాయకులపైన, సినిమా యాక్టర్స్ పైన, సెలబ్రిటీస్ పైన అలాంటి వ్యాఖ్యలు చేయనని చెప్పి తప్పు ఒప్పుకోవాలి. అలాగే ఆడవారు అసహించుకుని కొట్టేటట్టుగా చేసి ఇతను నగ్న పూజలు, కొన్ని వేల మందికి చేసిన పూజలు, సినిమా యాక్టర్స్కి ఇలాంటి పూజలు చేయనని చెప్పాలి. ఇతను చీటికి మాటికి కామాఖ్య టెంపుల్కి వెళ్తూ ఉంటాడు. కామాఖ్యాదేవి గురించి అసలు నగ్న పూజలు, కామాఖ్యాదేవి అని, కామాఖ్య పూజ అని చెప్పి మీరు గూగుల్లో సెర్చ్ కొట్టండి. అసలు కామాఖ్యాదేవి టెంపుల్లో ఎలాంటి
విషయాలకి పూజలు చేస్తారు, ఎందుకు పూజలు చేస్తారు, విషయాలన్నీ మీకు తెలియని వాళ్ళకి అర్థమవుతూ ఉంటాయి. ఏమీ అక్కర్లేదు, కామాఖ్యాదేవి టెంపుల్ అని కొట్టండి, మొత్తం వివరాలని బయటంతా బయటకు వచ్చేస్తాయి. అలాంటి అమ్మవారిని వామాచారం ప్రకారం క్షుద్ర పూజలు చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్? ఒక బ్రాహ్మణ వ్యక్తి ఇలాంటి పూజలు చేసి మధ్యమ మాంసం తింటూ బ్రాహ్మణ కుటుంబాలకి, ఏ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని ఎవరూ కూడా అంగీకరించడానికి సంసిద్ధంగా లేరు.